అందరికీ నమస్కారం. వరుసగా వీధి కుక్కల వెంబట పడి పిచ్చి కుక్కలా కరుచుకుంటూ పోతున్న చిన్నపూస గారితోటి వారి మనోగతం తెలుసుకుందాం మనం. నమస్కారం చిన్నపూస గారు. నమస్కారం. ఎందుకు మొహం అలా పెట్టారు? వాష్రూమ్ ఏమైనా వస్తుంటే వెళ్ళి రా. లేదు చెప్పండి. ఏంటి మొహం ఏంటి అలా టైర్డ్గా ఉంది? ముందర చెప్పండి. నైట్ ఒక 20 కుక్కలు కరిచానండి. కొద్దిగా ఇటుపక్క పన్ను నొప్పెట్టి కొద్దిగా నీరసంగా ఉంది. కుక్కలు ఇలా విచక్షణ రహితంగా కరుచుకుంటూ పోతున్నారా? దీనివల్ల మీకు ప్రమాదం అని మీకు అనిపించట్లేదా? ఏంటండి ప్రమాదం? నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు దోమలు కుడితే దోమని చంపేస్తారండి, ఏగొస్తే ఏగని చంపేస్తారు, తల్లో పేను కుట్టినా తల్లో పేను చంపేస్తారు. నేను కుక్కను కరిస్తే, ఒక మనిషిని కుక్క కరిచిందంటే ఏ కుక్కని వదిలిపెట్టేది లేదండి, ప్రతి కుక్కని కరుస్తాను. మా వెనకాల పెద్ద సిస్టమ్ ఉందండి, పెద్ద సిస్టమే రెడీ ఉందండి. అంటే ఈ కుక్కల్ని కరుచుకుంటూ వెళ్ళడం వెనక పరమార్థం ఏంటంటే మూగజీవాల్ని కరవడం అనేది తప్పు కాదా? కుక్కత్వం అండి, కుక్కత్వం. ఇక్కడ మానవత్వమే లేక దిక్కుమోక లేక ఏడుస్తుంటే కుక్కత్వం ఏమిటండి కొత్తగా? కుక్కత్వం రావాలండి, కుక్కత్వం రావాలి ప్రతి మనిషిలోని. ఇప్పుడు కుక్క సంబంధం లేకుండా ఎవరిని పెడితే కరిచేస్తే ఎలా ఊరుకుంటామండి? కుక్కత్వం రావాలి. ఏ మనిషి పర్మిషన్ లేకుండా ఇబ్బంది పడేలాగా కరవడానికి వీలు లేదండి. కుక్కత్వం రావాలి. కుక్కత్వం కోసమే మా పోరాటం అంతా. కుక్కత్వం వచ్చే వరకు ప్రతి కుక్కని, వీధి కుక్క లేదు, పేద కుక్క లేదు, చిన్న కుక్క లేదు, ప్రతి కుక్కని కరుస్తానండి. అంటే ఇప్పుడు ఏంటి, కుక్క మనిషి దగ్గరికి వెళ్ళి మనిషి గారు నేను మిమ్మల్ని కరవాలనుకుంటున్నాను, దానికి మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి అని పర్మిషన్ తీసుకొని కరుస్తుందా? తీసుకోవాలండి కుక్కత్వం. ఇప్పుడు మొన్న కేపీహెచ్పిలో ఒక్క నిమిషం అండి రమణ గారు, అమీర్పేట ఇద్దరు పంపించండి. అదే డాబర్ మ్యాన్ ఒకటిని వీధి కుక్క ఒకటి, 2 కరిచినాయి అంట. చిన్న సెకండ్ ఎవరా నీలా? రెండింటిని కరిపించాను. డాబర్ మ్యాన్ ప్రాబ్లం ఏం కాదు, ఎదురు నుంచి బిస్కెట్ వేసి వెనకాల నుంచి తోకట్టు కరిచాడు. అరే ఏంట్రా ఇది? వీధి కుక్కడైతే తోడా మేడ రెండు ఓకే. రైట్ రమణ గారు, రైట్. పెద్ద టీమే ఉంది కదండి మీకు. కుక్కత్వం అండి. డిగ్రీ చదువు లేదు, ఇంటర్ చదువు లేదు. చాలా మంది ర్యాపిడో, ఈ జొమాటో వీళ్ళందరూ పని చేసుకునే వాళ్ళందరూ మన దగ్గరకు వస్తారండి. కుక్క కరిస్తే 1000 రూపాయలు ఇస్తామండి మేము. కుక్కను కరిస్తే 1000 రూపాయల? ఏమైనా కరుస్తారా మీరు? ఏం మాట్లాడుతున్నారు? చూసుకోండి, మామూలు కుక్కను కరిస్తే 1000 రూపాయలు, పిచ్చి కుక్కను కరిస్తే 1500 చొప్పున ఇస్తున్నామండి. కుక్కలా మాట్లాడకండి. అవసరమైతే మీ కుక్కను కూడా కరుస్తాను మమ్మ గారు. నా కుక్క ఏం చేసింది? దాని మా నాన్న అది ఇంట్లో ఉంటుంది. నా కుక్క జోలికి వచ్చారంటే మర్యాదగా ఉంటుంది. లేదండి, నేను మొన్న వాకింగ్కి వెళ్తున్నప్పుడు నేల వెళ్తాను అన్నదండి. నేను పడ్డా, దాని మీద కన్ను పడిందండి. తొడ లేదు, మెడ లేదు, ఏం చేస్తానో తెలియదండి. తోక ముక్కల కింద కరుస్తాను. నన్ను కానీ కరిచిందంటే కుక్కల్ని కరవడం నేరం అండి. కనీసం వ్యాక్సిన్ అయినా వేయించుకుని తగలడండి. వ్యాక్సిన్ వేయించుకోమండి. మమ్మల్ని కరిచే ప్రతి కుక్క వ్యాక్సిన్ వేయించుకుంటుందండి. మనకి కేపీహెచ్పీలో హాస్టల్ ఫీజు కట్టలేక 6000 రూపాయలు కట్టకపోతే హాస్టల్ ఓనర్ బయటకు పోమంటే టీ తాగుతున్న కుర్రోడిని కుక్క కరిచిందండి. బొడ్డు చుట్టూ 8 ఇంజక్షన్ చేయించుకోమన్నారట. దానికి 6000. హాస్టల్ ఫీజే కట్టాలా, లేదా దీనికి 6000 కట్టాలా? కుక్కత్వం లేదండి మనుషుల్లో. కుక్కత్వం రప్పించండి. కుక్కలు పెంచుకోవడం గొప్ప కాదు. కుక్కత్వం లేదని ఓ తెగ మొరుగుతున్నారు, మాట్లాడుతున్నారు. కుక్కత్వం అంటే ఏంటి అసలు వివరంగా చెప్పండి. కుక్కత్వం అంటే ఒకటే అండి. మనకి సంబంధించి ఏంటంటే, కుక్క విచ్చలవిడిగా ఎవరిని పడితే వాళ్ళని కరిచేసిందంటే మాత్రం మేము ఒప్పుకోమండి. కుక్కకి సంబంధించి దానికి ఒక వ్యాక్సిన్ వేయించి, కుక్క కరిచిన మనిషికి ప్రమాదం లేదు అని చెప్పి కుక్కకు మీరు మోటివేషన్ ఇస్తే, మా దగ్గర పంపిస్తే నెలకు 10,000 తీసుకుంటామండి. కుక్కకి మేము నెలకు 10,000 తీసుకుని దానికి కుక్కత్వం నేర్పిస్తాం. కుక్కత్వం నేర్పించిన తర్వాత కుక్క ఎవరిని ఇబ్బంది పడదు. ఆ కుక్కత్వం రావాలి మనిషికి. కుక్కను పెంచుకోవడం గొప్ప కాదండి. ఊరికి మనుషులు కరిస్తే ఎవరు ఊరుకుంటారండి? ఒక్క నిమిషం అండి రమణ గారు, 2 వీధి కుక్కలండి. ఓకే. ఆ పక్కన సుబ్బలక్ష్మి ఆంటీ గారు ఉంటుందండి. ఆవిడ పళ్ళు లేవు, ఆవిడ మామూలుగా సెట్ ఎట్టుకుందండి. సెట్ ఎట్టు కరిపించండి, 1000 రూపాయలు ఇచ్చండి. చెప్పండి. అసలు కుక్కల్ని కరిచే రైట్ మీకు ఎక్కడుంది? మీరు అన్నారే వీధి కుక్కలని, వాటికి సంరక్షకులు అన్నం పెడుతున్నారు, బట్టలు కూడా ఇస్తున్నారు. మీరేమిస్తున్నారు? నాకే తిన్నకు దిక్కులేదు, నాట్లకేం పెడతాను. బేసిక్గా మీరు ఆటలకి పెడతారు కానీ బయట ఎవరికైనా అన్నం పెడతారండి? మీరైతే మొగుల్ని కొట్టేయచ్చు, చంపేయచ్చు, కుక్కర్లో పెట్టేసేసి శుభ్రంగా ఉడకబెట్టేసి చంపేయచ్చు. కుక్క కరిచింది అంటే మేము కరవడం తప్పొచ్చిందండి. కుక్కత్వం రావాలి. కుక్కత్వం వచ్చే వరకు ఏ కుక్కని వదిలిపెట్టం. అది మీ కుక్క అయినా ఎవరి కుక్క అయినా కుక్కను అన్నట్టే చూస్తామండి. మీరు చెప్పేది ఏంటంటే, కుక్కత్వం అనేది నాకు ఇంతసేపు గింజుకున్న తర్వాత అర్థమైంది ఏంటంటే, కుక్క కరిచిన మనిషి ఎలా కామ్గా ఉండి రెస్పాండ్ అవ్వకుండా వెళ్ళి బాధ్యతాయుతంగా ఆంటీ చెత్తనాయాల
టైంకి నీకు పెళ్ళి అయి ఉండుంటే నాకన్నా పెద్ద కూతుర్లు ఉండేవాళ్ళు. సర్లేండి, మొన్న సుప్రీంకోర్టు జడ్జి గారు కుక్కను కూడా కరిచింది. అందుకే కేసెట్టారు మీ మీద. అయినా సిగ్గు బుద్ధి రాలేదు. లేదండి, ప్రైమ్ మినిస్టర్ గారు కుక్క అయినా సరే మనిషిని కరిస్తే ఏ కుక్కని వదిలిపెట్టేది లేదు. ప్రతి కుక్కని కరవాలన్నది మా ఉద్దేశం. అంటే ప్రతి కుక్క కరవడం ఆపేంత వరకు మీ కుక్కత్వం అనే ఈ ఉద్యమం, బోడి ఉద్యమం ఆగదంటారు. బోడి ఉద్యమం కాదండి, ఇది కుక్కత్వం. కుక్కత్వం రావాలి ప్రతి మనిషిలో. అంటే ఇప్పుడు ఈ కుక్కని కరవడం అనేది నేరం కాదా? నేరం కాదండి. ఇప్పుడు ఇతర దేశాల్లో చూస్తే కొన్ని కుక్కలు చంపుకుని తినేస్తున్నారు. మేము అలా చేయట్లేదే. కుక్క కరిచింది, మరుక్షణం వీళ్ళు కరుస్తున్నాం. ఈ కుక్కను కరవడం కోసం జనాలు తండోపతండాలుగా వస్తున్నారు ప్రజలు. తండాలుగా ఏ కుక్కని వదిలిపెట్టేది లేదు. కుక్కత్వే మా తత్వం. కుక్కని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. కుక్కను కరుస్తాం. నా ఎంటైర్ ఎక్స్పీరియన్స్ లో చేసినటువంటి అత్యంత వరస్ట్ దగుల్బాచి ఇంటరాక్షన్ ఏదైనా ఉంటే అది ఇదే. చివరిగా మీరు సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు కుక్క గారు, చిన్నపూస గారు? ఎండ్ ఆఫ్ ద పాయింట్ ఏంటంటే కుక్కత్వం రావాలి. ప్రతి ఒక్కరికి కుక్కను పెంచుకోవడం, కుక్కనికి వ్యాక్సిన్ వేయించాలి. దాని కుక్కత్వం కోసం మా దగ్గర పంపిస్తే మేము 10,000 తీసుకుంటాం నెలకి. ఇలా ఒక 2-3 సంవత్సరాల మంది ట్రైనింగ్ ఇస్తాం. ప్రతి ఒక్కరికి ఏ పర్మిషన్ లేకుండా ఎవరిని కరవడానికి వీలు లేదు. కుక్కను సంకలో పెట్టుకుంటున్నామా, కుక్కను కారులో పెట్టుకుంటున్నాం, కుక్కను నెత్తి మీద పెట్టుకుంటున్నాం, కుక్కను పక్కలో పడుకోబెట్టుకుంటున్నాం, మీరు ఏదైనా చేసుకోండి. మీ కుక్క మీకెంత హాని చేయట్లేదో ఎదురు మనిషి కూడా హాని చేయకూడదు. అలా అయినప్పుడే మా కుక్కత్వం వర్ధిల్లినట్టు. ఇక్కడతో ఆగదండి ఇది. ప్రతి ఒక్కరికి స్కూళ్ళకి, బళ్ళకి, కాలేజీలకి, ప్రతి దిక్కునికి వెళ్తున్నాం. మేము దీనికోసం క్యాంపస్ ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్నామండి కుక్కత్వం కోసం. కుక్కను కరవడానికి మీ పళ్ళు దిట్టంగా ఉన్నాయా, పళ్ళ సెట్టు పెట్టుకుంటారా, ఏదైనా పర్లేదు. కుక్క కరిచిన మరుక్షణం మీరు కరిచారంటే 1000 రూపాయలు చొప్పున ఇస్తాం. అది ఎంత ఉన్న వాళ్ళ కుక్క అయినా, లేని వాళ్ళ కుక్క అయినా. కుక్క మనిషిని కరిచిందా వదిలిపెట్టేది లేదు. కుక్కత్వం రావాలి ప్రతి ఒక్కరికి. అది ముమ్మగారి కుక్క అయినా, ఎవరి కుక్క అయినా అంతే. మీ కుక్కనైతే వదిలిపెట్టేది లేదండి. ఈయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే కుక్కత్వం వస్తుందో రాదో దేవుడికి ఎరుగు. ఈలోగా ఈయనకు శ్రద్ధాంజలి అయితే జరిగేలా. హలో, ఎక్కడండి? 15 వీధి కుక్కలా? ఓకే, మన కుర్రోళ్ళు వస్తారు. నాకు ఇంట్రెస్ట్ పోయిందండి. మన కుర్రోళ్ళు మీరు ఖర్చుకోండి. ఒక కుక్క బొమ్మగారు అలా కాదు, మీరు ఏమైనా ఒక్కొక్కరు 2000 చొప్పున ఇస్తాం.